మీకు చిన్న కథ చెప్తాను వినండి ఫ్రెండ్స్. నలుగురు స్నేహితులు ఉన్నారట. వాళ్ళు చాలా కాలం తర్వాత కలుసుకున్న తర్వాత వాళ్ళకి భోజనం చేయాలనిపించింది. వెళ్ళి భోజనం హోటల్లో భోజనం చేసేసారు. చేసిన తర్వాత డబ్బులు ఇద్దారని చూస్తే ఎవరి దగ్గర కూడా మనీ లేవు. అయితే ఆ హోటల్ యజమాని మాత్రానికి చాలా కోపిష్టి, అలాగే స్వార్థపరుడు కూడా. చాలాసార్లు వీళ్ళ దగ్గర అవసరానికి మించి, అంటే వీళ్ళు వాడుకున్న దానికంటే కూడా ఎక్కువ డబ్బులు కట్టించేవాడు. వీళ్ళతో రకరకాల పనులు చేయించుకునేవాడు. అయితే డబ్బులు లేవని తెలిస్తే వీళ్ళతో గ్యారంటీగా పప్పు రుబ్బించడం లాంటి, అంట్లు కడిగించడం లాంటి కొన్ని పనులు చేయిస్తాడు. అలాగే పెనాల్టీతో సహా తర్వాత మళ్ళీ వసూలు చేస్తాడు. అందుకని వీళ్ళు ఆ డబ్బులు కట్టకుండా ఏం చేద్దామా అని చూస్తూ ఉన్నారు. అయితే హోటల్ అక్కడే ఉన్నాడు, యజమాని మాత్రమే ఉన్నాడు. అయితే వీళ్ళు డబ్బులు నేను కడతాను రా అని ఒకడు అంటున్నాడు. లేదా చాలా కాలం తర్వాత మనం కలిసాం కదా, నేను కడతాను ఇంకొకటి అంటున్నాడు. నేను కడతాను నలుగురు కూడా ఒకరికొకరు పోటీ పడతా ఉన్నారు. అలా పోటీ పడతా ఉంటే ఆ హోటల్ యజమాని వచ్చి, సరే మీ నలుగురు చాలా కాలం తర్వాత కలిసారంటున్నారు కదా, నలుగురు కలిసి అందరూ డబ్బులు పే చేసేయండి అంటే వాళ్ళు నలుగురు అన్నారట, అలా ఎలా కుదురుతుంది, కడితే ఒకళ్ళమే కడతాం అందరు డబ్బులు అని అంటే, సరే మరేం చేద్దాం ఇది, అయితే ఓ పని చేద్దాము, నీ కళ్ళకి గంతలు కడతాము, నువ్వు మా నలుగురిలో ఒకరిని టచ్ చేద్దు, కానీ ఎవరినైతే టచ్ చేస్తావో వాళ్ళు మనీ పే చేస్తాము, మిగతా ముగ్గురు సేఫ్ అని అంటారనమాట. సరే అని ఆ యజమానికి కళ్ళకి గంతలు కట్టారంట. వీళ్ళు నలుగురు మమ్మల్ని పట్టుకొని సౌండ్ చేస్తూ ఉంటే ఆ యజమాని ఆ హోటల్లో అటు పరిగెడుతూ నలుగురిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే మెల్లగా ఆ నలుగురు హోటల్ నుంచి జారుకున్నారు. అయితే హోటల్ యజమాని అలా వీళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించి ఎక్కడున్నారు అని అలా వెతుకుతూ కళ్ళ గంటలు ఉన్నాయి కదా, రోడ్డు మీదకి వచ్చేసాడంట. వచ్చేసి ఒక స్టౌట్ లేడీ వెళుతూ ఉంటే ఆ అమ్మాయి కాళ్ళకు ఉన్న మెట్టల సౌండ్ విని, ఓహో ఇక్కడున్నావా దొంగ, నీకోసం ఇందాక నుంచి వెతుకుతున్నాను, నిన్ను పట్టేసుకుంటా అని గట్టిగా వెళ్ళి పట్టేసుకున్నా అన్నాడంట. ఆ తర్వాత ఏం జరిగిందో గురించి చెప్పండి.